వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు మనకి ఫ్లిప్కార్ట్ నుంచి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పొచ్చమాట. ఫ్లిప్కార్ట్ వాళ్ళు డేటా ఎంట్రీ టైప్ జాబ్స్ కావాల్సిన స్కిల్స్ మీద వీళ్ళు డైరెక్ట్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటుగా జాబ్ కూడా వీళ్ళైతే ఆఫర్ అయితే చేస్తారు. గైస్, ఫ్లిప్కార్ట్కి మనకి సప్లై చైన్ ఆపరేషన్కి సంబంధించిన ఒక అకాడమీ అయితే ఉంటుంది. ఆ అకాడమీలో ఇప్పుడు ఒక న్యూ కోర్స్ని అయితే లాంచ్ చేస్తారు, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్ ది జాబ్ ట్రైనింగ్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. అసలు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అసలు ఎలా అవ్వచ్చు, సో దానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అన్నీ కూడా మనకైతే నేర్పిస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో చక్కగా మీరు పార్ట్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్గా మీరు చక్కగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ సప్లై చైన్ లాజిస్టిక్ డిపార్ట్మెంట్లోని నెక్స్ట్ ఈ యొక్క ఫీల్డ్లోని అసలు డేటా ఎంట్రీ జాబ్స్ అసలు ఏమేమి ఉంటాయి, ఈ ఫ్లిప్కార్ట్లోనే ఈ డేటా ఎంట్రీ జాబ్స్ యొక్క సో ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎలా జాబ్ తెచ్చుకోవాలి అనేసి అన్ని కూడా క్లియర్ కట్గా ఇదే ట్రైనింగ్లో మనకి క్లియర్ కట్గా చెప్తారన్నమాట. ఓకే, అన్ని డీటెయిల్స్ ఫ్రీగా మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఫ్లిప్కార్ట్ యొక్క ఇక్కడ చూడండి SCOA అంటే మనకి సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ అనేసి మనకి వీళ్ళతో ఉంటుంది అనమాట. సో ఈ యొక్క డిపార్ట్మెంట్ యూస్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే సో డిఫరెంట్ స్కిల్స్ మీద వీళ్ళైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంటారు అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ SCOA. రిజిస్టర్ నౌ టు స్టార్ట్ యువర్ SCOA డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని మెన్షన్ చేశారు గైస్. ఇక చూస్తే దిస్ ప్రోగ్రామ్ ఈస్ డిజైన్డ్ టు ఎక్విప్, మెయిన్ చెప్పాలంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేర్ హౌస్ ఆపరేషన్స్లో ఎలాగ మీరు డేటా ఎంట్రీ చేయాల్సి వస్తుంది, ఈ కామర్స్ బిజినెస్లో ఎలాంటి డేటా ఎంట్రీ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్కి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, అన్నింటి మీద కూడా మనకైతే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. లాజిస్టిక్స్ రూల్స్ ఏమేమి ఉంటాయి అనేసి అవర్ కరికులం అంటే వీళ్ళ యొక్క కరికులం ఏమేమి కవర్ చేస్తాయి ఇక్కడ చూడక మనకి ఇచ్చారు. హై స్పీడ్ యాక్యురేట్ టైపింగ్, సో టైపింగ్ కంపల్సరీ కదా, ఆ టైపింగ్ మనకైతే నేర్పిస్తారు. అడ్వాన్స్డ్ డేటా మేనేజ్మెంట్ టెక్నిక్స్ మనకు నేర్పిస్తారు. సో లేటెస్ట్ లాజిస్టిక్ అండ్ సప్లై చైనింగ్ సాఫ్ట్వేర్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ యూస్ చేసి డేటా ఎంట్రీ చేస్తారు కదా, ఆ టూల్స్ కూడా ఏంటో మనకైతే నేర్పిస్తారు. యూ విల్ లెర్న్ హ్యాండిల్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా వైల్ మెయింటైనింగ్ స్ట్రిక్ట్ అడ్హరెన్స్ టు డేటా ప్రైవసీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. బేస్డ్ ఆన్ ది క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ ప్రైవసీ పాలసీస్ సో మనం ప్రాపర్గా డేటాను ఎలా ఎంట్రీ చేయాలి, సో డేటాను ఎలా మేనేజ్ చేయాలి మనకైతే నేర్పిస్తారనేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, బెస్ట్ ఆపర్చునిటీ గైస్. దిస్ ప్రోగ్రామ్ ఆఫర్స్ ఏ యూనిక్ బ్లెండ్ ఆఫ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేస్తారు. అంటే రియల్ వరల్డ్ ట్రైనింగ్ కూడా మనకైతే ఇస్తారు వీళ్ళు. సో 5 days మనకి ఇంటెన్స్ ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. మీ మొబైల్ ఫోన్ యూస్ చేసి కూడా మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ ట్రైనింగ్లో అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఫాలోడ్ బై 45 days మనకైతే ఆన్ ది జాబ్ ట్రైనింగ్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఆ జాబ్ ట్రైనింగ్లో కూడా మీకైతే పే చేస్తారు వాళ్ళు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఓకే, అది సౌత్ జోను, నార్త్ జోను, వెస్ట్ జోను బేస్ చేసుకొని మనకున్న ఏరియా బేస్ చేసుకొని మనకైతే ఆ యొక్క స్టైఫండ్ మనకైతే ఫిక్స్ అవుతుంది. అందుకే నేను పర్టికులర్గా చెప్పట్లేదు. బట్ ద థింగ్ ఏంటంటే ఈ యొక్క స్కిల్ నేర్చుకొని మీరు ఒక 20,000 వరకు కూడా అంటే 25,000 వరకు కూడా మీరైతే ఎర్న్ చేయొచ్చు ఇంట్లో కూర్చోనమాట. ఓకే, సో డ్యూరింగ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ యూ విల్ అప్లై యువర్ స్కిల్స్ ఇన్ ద రియల్ వరల్డ్ అనేసి మెన్షన్ అయితే చేశారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కింద మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. అసలు ఎలిజిబిలిటీ కేటగిరీ గురించి మనం మాట్లాడితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఎనీ బోర్డ్, మీరు 12th పాస్ అయినా, ITI చేసినా, డిప్లొమా చేసినా పర్వాలేదు, బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి, రీడింగ్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి, టైపింగ్ స్కిల్స్ ఉంటే మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇక చూడండి స్మార్ట్ ఫోన్ ప్లస్ గుడ్ ఇంటర్నెట్ డేటా కనెక్టివిటీ మీకు అయితే ఉండాలట. సో మినిమమ్ స్పెసిఫికేషన్స్ రిక్వైర్డ్ వచ్చేటికి 2GB ర్యామ్ ఉండాలి, 64GB ఇంటర్నల్ మెమరీ ఉండాలి, సో మనకి కెమెరా ఉండాలి, బ్యాటరీ ఎంత ఉండాలని వీళ్ళు చెప్తున్నారు. ఆండ్రాయిడ్, సో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు మీరు చక్కగా ఈ పర్టికులర్ ట్రైనింగ్కి మీరు అయితే ఎన్రోల్ అయితే అయిపోవచ్చు. సో అప్లై చేయడం కోసం సింపుల్, మీరు కిందకు వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ ఇస్తారు, తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి మనకి సౌత్ జోన్లో స్టేట్ మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ కూడా ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ ఇచ్చేస్తారు. మీరు ఇక చెక్ చేసుకోండి డిస్ట్రిక్ట్స్ ఎలా ఉన్నాయి, సబ్ డివిజన్ ఏంటి, సిటీ ఏంటి, విలేజ్ ఏంటి అని ఇచ్చేస్తారు. అడ్రస్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, అదర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇచ్చేసి ఫాస్ట్గా యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేసేయండి. సో వన్స్ మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ చేస్తారు. మనకి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. పెయిడ్ ట్రైనింగ్ గైస్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఎక్సలెంట్ ఆపర్చునిటీ, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా కావాలనుకుంటే మన యొక్క ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి, నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి, మర్చిపోద్దు. ఓకే, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.